కొద్దిసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాబోతున్నారు రాష్ట్రపతి ముర్ము. ఇప్పటికే ఢిల్లీ నుంచి ఆవిడ బయలుదేరారు. ఇక హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత రాజ్భవన్కి చేరుకుంటారు. రాజ్భవన్కి చేరుకున్న తర్వాత అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని 6 గంటల తర్వాత ఎన్టీఆర్ స్టేడియం ఎక్కడైతే కోటి దీపోత్సవం కన్నుల పండుగగా జరుగుతోందో అక్కడికి చేరుకుంటారు ద్రౌపది ముర్ము. సుమారుగా 7 గంటల సమయానికి ఆవిడ అక్కడికి చేరుకునే షెడ్యూల్ మనకి కనపడుతోంది. రైట్, ప్రస్తుతం కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి? ఈరోజు రాష్ట్రపతి రానుండడంతో అక్కడ కోలాహలం నెలకొని ఉంది. భక్తులు కూడా భారీ సంఖ్యలో వచ్చే అవకాశం కనపడుతోంది. సో ప్రోటోకాల్ కూడా ఒకటి ఉంటుంది. రాష్ట్రపతి లేదా ప్రధాని లాంటి ముఖ్య వ్యక్తులు వచ్చేటప్పుడు ప్రోటోకాల్ కూడా ఉంటుంది. ఆ ప్రోటోకాల్ని అనుసరించి భక్తులంతా కూడా ముందుగా రావాలని చెప్పి నిన్నటి నుంచే ఎన్టీవీ భక్తి టీవీ అనౌన్స్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడికి ఇప్పటికే భక్తులు చాలా మంది చేరుకున్నారు. మా ప్రతినిధి రవి లైవ్లో అందుబాటులో ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి కోటి దీపోత్సవ ప్రాంగణం నుంచి రవి, చాలా కోలాహలం కనపడుతున్నట్లుగా ఉంది. ప్రస్తుతం అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ద్రౌపది ముర్ము రాకతో? చక్రి, ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరుగుతున్నటువంటి కోటి దీపోత్సవ మహాయజ్ఞం కార్యక్రమానికి రాష్ట్రపతి ముర్ము రాబోతున్నారు. దాదాపు గంట పాటు తను ఇక్కడే ఉండబోతున్నారు. అయితే రాష్ట్రపతి రాక సందర్భంగా భక్తులను కాస్త ముందుగానే రావాలని చెప్పడంతో మనం కోటి దీపోత్సవ ప్రాంగణానికి ఇప్పుడే వందలాది మంది భక్తులు కూడా చేరుకున్నారు. ఒకసారి మనం కోటి దీపోత్సవ ప్రాంగణంలో కూడా చూడవచ్చు. సాధారణంగా అయితే 5 తర్వాత 6 గంటల టైంలో ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే మధ్యాహ్నం నుంచి చాలా మంది వచ్చారు. ముందుగానే వెళ్ళాలి, అక్కడ వెళ్ళి కూర్చోవాలి, ముందు భాగంలో కూర్చోవాలి. అక్కడ జరిగే కళ్యాణ మహోత్సవాలను కానీ లేకపోతే దీప యజ్ఞాలను ప్రతిదీ కూడా దగ్గరగా ఉండి వీక్షించాలి అని ప్రతి భక్తులకు కూడా ఉంటుంది. సో ఈ రోజు కాస్త రాష్ట్రపతి వస్తున్నారు, ముందుగానే రావాలని చెప్పడంతో వీళ్ళు మధ్యాహ్నం నుంచి ఇక్కడికి చేరుకొని రావడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరొక ప్రోటోకాల్లో భాగంగా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడ భద్రతను సమీక్షిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ట్రయల్ రన్స్ నిర్వహించారు. రాష్ట్రపతి ఏ రూట్లో వస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఎంట్రీ ఉంటుంది అనే దానిపైన కూడా మొత్తం బందోబస్తును పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం ప్రాంగణంలో ఉన్నటువంటి భక్తుల కోలాహలం కూడా చూడొచ్చు. సాధారణంగా అయితే కంప్లీట్ గా ఇదంతా ముందు భాగం దాకా ఎంట్రీ ఉంటుంది. కానీ ఈ రోజు కాస్త రిస్ట్రిక్షన్స్ ఉండడంతో కొద్ది వెనక్కి భాగంలోనే ఉంచడంతో భక్తులు ఇప్పటికే నిండుగా కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటికి మనం చూస్తున్నటువంటి భాగం అంతా కూడా విఐపి సెక్షన్ ఇప్పటికే నిండిపోయింది. మరోవైపు ఈ రోజు రాష్ట్రపతి రాక సందర్భంగా భక్తి టీవీ, ఎన్టీవీ ఈ రోజు ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేసింది. ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్, అదేవిధంగా కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. నేషనల్ యాంథమ్ పాడే విధంగా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. మరి కాసేపట్లో ఆ స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈ 17 రోజుల పాటు జరిగేటటువంటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో ఈరోజు 13వ రోజు. ఈరోజు విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ఇలవేల్పుగా చెప్పుకునేటటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం కూడా ఈరోజు కోటి దీపోత్సవ ప్రాంగణంలో జరగబోతోంది. నిత్యం నిర్వహించే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు నరసింహస్వామి విగ్రహాలకు భక్తులచే స్వయంగా కంకణ రక్ష మహోత్సవం కూడా జరగబోతోంది. భక్తులే స్వయంగా విగ్రహాలకు పూజించుకునే విధంగా కూడా ఏర్పాట్లు ఇక్కడ జరిగాయి. మరోవైపు పూరి జగన్నాథ్ కి సంబంధించినటువంటి మహా ఆరతి కార్యక్రమం కూడా ఈరోజు జరగబోతోంది. ఈ 3 విశేష కార్యక్రమాలను వీక్షించేందుకు కూడా భక్తులు ఎంతో ఆత్రుతతో వస్తూ ఉన్నారు. ఇక్కడికి ఎంతో కోలాహలంగా ఉన్నారు. ఎందుకంటే స్వయాన లక్ష్మీ నరసింహస్వామిని యాదాద్రికి వెళ్లి దర్శించుకున్నట్లుగానే వాళ్ళు అనుభూతి చెందుతూ ఉంటారు. నిత్యం 17 రోజుల పాటు జరిగేటటువంటి ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు ఒక్కొక్క దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. మరొక వైపు అద్భుతమైనటువంటి ఘట్టాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి వీక్షించాలి, అంత సుదూరం దాకా వెళ్ళనేటువంటి వాళ్ళకు కూడా భక్తి టీవీ మనకు ఇక్కడ వీక్షించే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి వాటిని వెళ్ళి వీక్షించాలి అని చెప్పి చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ప్రస్తుతం మనం చూడవచ్చు, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి చాలా మంది ఇంటి ఇలవేల్పుగా కూడా భావిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా అటు యాదాద్రి దాకా వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్వయంగా ఇక్కడ కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఉండి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని వీక్షించాలి అని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సాధారణంగా పూరికి వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటారు. వెళ్ళాలని అనిపించినా కూడా అంతటి సుదూరం దాకా వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారు. సో పూరి జగన్నాథుడి ఈరోజు మహా ఆరతి కార్యక్రమం కూడా ఈరోజు జరగబోతుంది. కాబట్టి దాన్ని కూడా వీక్షించాలి అని వచ్చినటువంటి భక్తులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. సో రాష్ట్రపతి ఎప్పుడైతే రాజ్భవన్ కు చేరుకుంటారో 7:10 కు, అంటే వాళ్ళు ముందుగా ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం 7:10 కు కోటి దీపోత్సవ ప్రాంగణానికి చేరుకుంటారు. దాదాపు గంట పాటు, అంటే 8:10, 8:20 వరకు కూడా ఇక్కడే ఉంటారు. గంట పాటు ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా తను వీక్షిస్తూ ఉంటారు. మరోవైపు కేంద్ర మంత్రులు కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. సో అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సో
సో సాధారణంగా ఈ టైం వరకు కూడా ఇంకా భక్తుల రాక మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ముందస్తుగానే అటు పోలీసులు రిస్ట్రిక్షన్ కానీ ముందుగానే భక్తులందరూ రావాలని చెప్పడంతో చాలా మంది వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఎంట్రన్స్ మార్గంలో కూడా చూడొచ్చు, చాలా మంది మహిళా భక్తులు కూడా వడివడిగా ఇక్కడికి చేరుకోవడం, ముందుగా అక్కడ వెళ్ళి కూర్చోవాలి, ఈ రోజు జరిగేటటువంటి కార్యక్రమాలను వీక్షించాలి అని వచ్చినటువంటి వాళ్ళు. అందులోనూ రాష్ట్రపతి ఫస్ట్ టైం రాబోతూ ఉన్నారు ఇలాంటి కార్యక్రమానికి, వెళ్ళి వీక్షించాలి, అక్కడ ఉండాలి అని వస్తున్నటువంటి భక్తులు కూడా ఉన్నారు. సో కోటి దీపోత్సవం గతేడాది నిర్వహించినటువంటి టైంలో కూడా ప్రధాని మోదీ విశిష్ట అతిథిగా కూడా వచ్చారు. ఈసారి జరుగుతున్నటువంటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి ఏకంగా దేశ ప్రథమ పౌరాలుగా చెప్పుకునేటటువంటి వాళ్ళు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇక్కడికి రాబోతూ ఉన్నారు. దీంతో అటు అధికారులు కానీ లేకపోతే మిగతా యంత్రాంగం అంతా కూడా భారీ భద్రతను ఇప్పటికే ఏర్పాటు చేసి ఉంది. మరోవైపు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులు నిత్యం ఏ విధంగా అయితే పూజలు జరుపుకుంటా ఉంటారు, అంటే సాధారణంగా కాస్త విశిష్ట అతిథులు ఎవరైనా లేకపోతే ఇంకెవరైనా వివిఐపీస్ వచ్చినటువంటి టైంలో కాస్త రిస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా నిత్యం ఏ విధంగా అయితే పూజలు జరుపుకుంటారో అదే విధంగా జరుపుకునే విధంగా, నిత్యం కళ్యాణాలను ఏ విధంగా అయితే వీక్షిస్తారో ఈ రోజు కూడా అంతే ఈజీగా వీక్షించుకునే విధంగా చాలా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం కానీ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మంచిగా వచ్చి ఇక్కడ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఆ దీపోత్సవ కార్యక్రమం పూర్తిగా ముగించుకొని వెళ్లేంత వరకు కూడా ఉండే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో వెనక వైపు ఉన్నటువంటి భక్తులను కూడా చూడొచ్చు, చాలా మంది ఇప్పటికే చేరుకొని వాళ్ళకి కేటాయించినటువంటి స్థలాల్లో ఉండడం, స్వయంగా అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి టేబుల్స్ దగ్గర ఏర్పాటు చేసిన శివలింగాలకు ఇప్పటికే వాళ్ళు పూలతో అదేవిధంగా దీపాలన్నింటినీ కూడా అలంకరణ చేస్తూ కూర్చో ఉన్నారు. సో సాయంత్రం స్టార్ట్ అయ్యేటటువంటి ఈ కార్యక్రమానికి ముందుగా 6 o'clock ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కార్యక్రమం ప్రారంభమైనటువంటి గంట తర్వాత రాష్ట్రపతి నేరుగా రాజ్భవన్ నుంచి ఇక్కడికి చేరుకుంటారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది. ఆ తర్వాత అప్పటికే భక్తులతో కంకణ రక్ష మహోత్సవ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. మరోవైపు దీపోత్సవ కార్యక్రమంలో చాలా మంది భక్తులు ఈగర్గా వెయిట్ చేయడం, దాన్ని దగ్గరగా వీక్షించాలి అని చెప్పి చూసేది కూడా మనం చూస్తున్నాం. స్వర్ణ లింగోద్భవాన్ని కూడా చాలా మంది టీవీల్లో వీక్షించినా సరే నేరుగా కోటి దీపోత్సవ ప్రాంగణానికి వెళ్ళి వీక్షించాలి అని చాలా మంది భక్తులకు కోరికగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా వచ్చి ఈరోజు కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసేటటువంటి స్వర్ణలింగోద్భవాన్ని కూడా మేము చూడాలి ఈరోజు, అందులోనూ రాష్ట్రపతి కూడా వస్తున్నారు, ఈరోజు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయాలని వస్తున్నటువంటి భక్తులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో మనకు కనిపిస్తున్నారు. చక్రి రైట్.